ఇది మే కాల్ సందర్భంగా 116 మే కాల్ 2025లో ఇది విశేషంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలిసింది ఎప్పుడు 1% ఉంటుంది, మనం తెలుసుకోనిది ఇంకా 99% ఉంటుంది. ఈ టీ కోర్స్ అనేది చాలా శ్రమ తీసుకుని దానికి సంబంధించిన మన రవీంద్ర గారు కానీ ఉమాకాంత్ దానికి సహకారంతో మన నరసింహమూర్తి గారు కానీ, మన బెంగళూరు నరసింహమూర్తి గారు కానీ, మన లక్ష్మణమూర్తి గారు కానీ అందరూ సహకరించారు. ఎందుకంటే ఈ మన లిటరేచర్లో ఆ లిటరేచర్ని అందరికీ తెలపాలా, అందరికీ అందించాలా అనేది అది మన సంకల్పం ఉంటే ఆ సంకల్పం మన పూర్తి అయ్యి ఆ పుస్తకం ఫారంలో మనకు రావాలంటే దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ గారి లిటరేచరు మనం మిగతా లిటరేచర్ లాగా అంత ఈజీగా తీసుకున్నది కాదు. దాని లోతు పోతేనే దాని గురించి కొంచెం వివరణలు, డిస్కషన్లు ఉన్న లిటరేచరు, దానికి కనెక్టెడ్ మెటీరియల్స్, దాన్ని మనం ఓ మాటి రివ్యూ చేసుకొని డిస్కషన్ చేస్తే కానీ ఈ బుక్ ఫామ్లో మనం రావడానికి కష్టం. సో దీన్ని చాలా శ్రమ తీసుకొని మన రవీంద్ర గారు చెప్పినట్ల ఈ కరోనా అనే తర్వాత చాలా ఇది జరుగుతోంది, అంటే కొంచెం స్పీడ్గా జరుగుతోంది ఇప్పుడు. సో ఆ సందర్భాల చాలా వరకు ఇట్లా లిటరేచర్ ఇదన్నీ మనకి సేకరణ చేసి దాన్ని బయటకు తీసుకుని రావడం అనేది చాలా విశేషత. అది బుక్ ఫామ్లో చాలా బాగా వచ్చింది. దానికి ప్రింటింగ్, దాని సపోర్టివ్గా మన నరసింహమూర్తి గారు హైదరాబాద్లో చేయించారు. అది కూడా చాలా గొప్పతనం. ఎందుకంటే ఆ బుక్ ఫామ్లో వచ్చి దాని ఆ బుక్ చూస్తేనే చదవాలని ఒక ఆసక్తి కలగాలి, తర్వాత మనం బుక్ లోపల పోవచ్చు. సో ఇట్లా ఇది టీ కోర్స్ అనేది చాలా ముఖ్యమైన కోర్స్. అది మాస్టర్ గారు ప్రతి ఒక్క కోర్సు మాస్టర్ గారు ఇచ్చిన దాంట్లో చాలా ఇంపార్టెంట్. అన్ని మనకు సంబంధించిందే, మన ప్రపంచానికి సంబంధించిందే, భూమికి సంబంధించిందే, ప్లానెట్స్కి సంబంధించింది. సో ప్రతి ఒక్క కోర్సులో మాస్టర్ గారు ఆయన ఎంత కృషి చేసి ఇవన్నీ మనకు అందించారనేది మనం ఆలోచన చేయాలి. ఇవాళ మనకు 116 సంవత్సరం తర్వాత టీ కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడులో ఆయన ఎంత కృషి చేసింటారు మాస్టర్ గారు. దానాన్ని ఇంతవరకు దానిని దాచిపెట్టి మనకు అందుబాటులో ఉంది అంటే అది చాలా గొప్పతనం, మన అదృష్టం అనుకోవాలి, మన అదృష్టం అనేది. సో దాన్ని మనం మిత్రులందరికీ దీన్ని అందుబాటులో తీసుకుని రావాలనే ఆలోచన కూడా సంకల్పం మాస్టర్ గారి అనుగ్రహం రెండు ఉంది కాబట్టి ఇవాళ ఈ బుక్ ఫామ్ వచ్చింది. ప్రతి ఒక్క మిత్రులు దాన్ని తీసి దాంట్లో ఉన్న వివరాలని చదివి అర్థం చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే రకంగా కోర్స్ గురించి కూడా చెప్పారు. కోర్స్ గురించి చాలా ఇంపార్టెంట్ కోర్స్ అది. దాని వివరణలు కూడా చాలా మంది రాశారు. ఈ మధ్య కూడా ఇద్దరు రాసిన దాన్ని కూడా మనం తెలుగుది బుక్ రిలీజ్ చేశాము. సో అట్లా మనకు ప్రతి ఒక్క కోర్స్ని ఇట్లా ఎక్స్ప్లెనేషన్ వచ్చి అందరికీ మన యువమిత్రులకు అందుబాటులో వస్తుందంటే చాలా సంతోషం. అది ఆ శ్రమ తీసుకొని ఇవాళ ఈ బుక్ ఆవిష్కరణ జరిగింది. అది కూడా మాస్టర్ గారు అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. ఆ మాస్టర్ గారు అనుగ్రహం ఉంది కాబట్టి ఆ సంకల్పం వచ్చింది. దాని ఫైనెట్లో మనం మెటీరియల్ సేకరణ చేసి అది ఇవాళ బుక్ ఆవిష్కరణ స్టేజ్కి వచ్చింది. కాబట్టి అందరూ అదృష్టవంతులే. దానికి అనుగ్రహం మాస్టర్ గారు అనుగ్రహం.
సో అట్లా ఇంకా ఏది మెటీరియల్స్ నుండి దాన్ని బయటికి తీసుకొని వచ్చి అందరూ అందుబాటులో అవుతుందంటే చాలా గొప్పతనం. దాన్ని కూడా నేను లక్ష్మణమూర్తి గారిని రిక్వెస్ట్ చేస్తాను, అట్లా ఏది మెటీరియల్స్ ఉన్నా కూడా దాన్ని తీసుకొని వచ్చి ఫుడ్ ఫామ్లో తీసుకొని వస్తే యోగ మిత్రులకు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మన యోగం అనేది థియరిటిక్గా ఒకటి, ప్రాక్టీస్ ఒకటి, రెండు ఉంది. ఆ థియరీ తెలుసుకున్న తర్వాత కొంచెం వరకు ప్రాక్టీస్ చేస్తే దాని ఇది నిజంగా మనం అనుభవించవచ్చు. సో దాని నుంచి థియరీ పార్ట్ ప్లస్ ప్రాక్టీస్ పార్ట్ రెండు మనం అర్థం చేసుకుంటే దానికి మించింది మనకు లేదు. ఇక యోగ మార్గాల్లో మనందరూ వచ్చాము, మనందరూ యోగ మార్గాలు వచ్చడానికి మనం కూడా అదృష్టవంతులే. దానికి అందరి తరపున మాస్టర్ గారికి మన ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ సందర్భాలు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చి మాట్లాడడానికి ఇచ్చిన దానికి మన లక్ష్మణమూర్తి గారికి, నా మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు. మాస్టర్స్ బ్లెస్సింగ్స్ టు ఆల్. మాస్టర్ నమస్కారం. ఇప్పుడు ఉమాకాంత్ గారు పంపించిన సందేశం విన్నాం.